కాకినాడ జిల్లా సర్పవరంలోని శ్రీ బావానారాయణ స్వామి దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలోకి పోటెత్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంటి అందిస్తారు. కాకినాడ భావనారాయణ స్వామి గుడిలో భక్తుల గోవిందనామ స్మరణతో మారుమ్రోగుతుందని చెప్పాలి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర ముఖద్వారం ద్వారా ఆ మహావిష్ణువుని దర్శించుకుంటే జన్మల పాపాలు తొలగుతాయని భక్తుల భావన. దీనిలో భాగంగా భావనారాయణ స్వామి ఆలయంలో ఉత్తర ముఖద్వారంలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో పోటెత్తారు. తెల్లవారుజాము 4:30 నుంచే భక్తులు ఆలయానికి రావడం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 2 లక్షలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఈవో శ్రీనివాసరావు చెప్తున్నారు. అయితే ఆలయంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు, స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు ఎటువంటి ప్రసాదాలు అందజేస్తున్నారు, ఎటువంటి దర్శనాలకి ఏర్పాటు చేశారనే దానిపై అవన్నీ మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేశారు? ఓం నమో శ్రీ భావనారాయణ. ఈరోజు ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా భావనారాయణ స్వామి దేవాలయంలో అనేకమైనటువంటి భక్తులకు సౌకర్యార్థం కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా భక్తుల దర్శనార్థం ప్రత్యేక దర్శనాలు, వేదాశీర్వచనం అని చెప్పేసి ప్రత్యేక కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎవరు వచ్చినా కూడా 5 నిమిషాల్లో దర్శనం చేసుకుని వెళ్ళిపోయేలాగా ఇక్కడ కార్యాచరణ చేయడం జరిగింది. వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరికి కూడా మంచినీరు సౌకర్యం, వసతి, మన పాలు, బిస్కెట్లు, అదేవిధంగా టాయిలెట్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అనేది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి స్వామివారి యొక్క గరుడు వాహన సేవ, స్వామివారి యొక్క గ్రామ సేవ జరగబడను. కావున ఈ యొక్క సేవా కార్యక్రమంలో 50 మంది భక్తులు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరి ప్రార్థించుతున్నాం. సుమారుగా గత సంవత్సరం పోల్చుకుంటే 5,000 నుంచి 6,000 మంది గత సంవత్సరంలో వచ్చారని చెప్పేసి మాకు రికార్డులో ఇది ఉంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా 10,000 నుంచి 15,000 మంది వస్తారని చెప్పేసి అంచనా. దానికి తగ్గట్టుగానే తగిన ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది. ఉచిత ప్రసాదం ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే పోలీసు బందోబస్తు, అలాగే మేము ప్రత్యేకంగా సెక్యూరిటీ నిర్మించడం జరిగింది. 24 అవర్స్ లైవ్ ప్రోగ్రామ్ అంతా కూడా ఈ కార్యక్రమం అంతా కూడా ఈవెన్ మా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారంగా లైవ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. మా ఆర్జేసీ డీసీ గారు కూడా అంతా వచ్చి ఈ పర్యవేక్షణలన్నీ చేస్తున్నారు. అందరికీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయడం ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో పోలీసు బందోబస్తు, ఫైరు, పంచాయతీ, మెడికల్ అందరూ కూడా తన వంతు సహకారంగా ఈ యొక్క సేవలు అందజేయడం జరుగుతుంది. ఆలయ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు మరో ఈవోను కూడా ఇక్కడ ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. అలాగే ఇక్కడ నిర్మించింది. అసలు ఎంతమంది భక్తులను ఏ విధంగా ఎన్ని ఏర్పాటు సందర్భంగా వచ్చిన భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు జరిగింది. భక్తులు కూడా అతి సులభంగా దర్శనం చేసుకుంటే క్యూ లైన్స్ అన్ని ఏర్పాటు జరిగింది. వచ్చిన భక్తులకు ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు 10 నిమిషాల్లో దర్శనం అయ్యేలాగా మార్గం కూడా క్యూ లైన్స్ ద్వారా త్వరితగతిన దర్శనం చేసుకుంటున్నారు. కానీ భక్తులందరూ కూడా ఏ విధమైన ఇబ్బంది లేదు. ఎంతమంది సిబ్బందిని ఇక్కడ నియమించారు, అసలు భక్తులకి ఎటువంటి ప్రసాదాలు అందజేస్తున్నారు? ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా డిపార్ట్మెంట్ నుంచి 10 మంది దాకా స్పెషల్ డ్యూటీలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా దేవాదాయ శాఖ తరఫున వాలంటీర్స్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. వచ్చిన భక్తులకు త్వరితగతిన దర్శనం ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మహావిష్ణువు దర్శించుకుంటే జన్మల ఫలాలు అందుతాయని ఆలయ అర్చకులు చెప్తున్నారు. అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఒక పక్క ఈవో చెబుతుండగా సుమారు మూడు మార్గాల ద్వారా భక్తులను లోపలికి అనుమతిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులను స్వామివారిని ప్రశాంత వాతావరణంలో దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలుపుతుంది. ఏదేమైనా గత వైభవాలను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. కెమెరామెన్ సుమంత్తో చంటి, కాకినాడ.